విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలో నేటితో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మాడగడ పంచాయతీ నుండి టీడీపీ బలపర్చిన అభ్యర్థిగా శెట్టిరాజులమ్మ దింసా నృత్యాలతో, డప్పు వాయిద్యాలతో మాడగడ పంచాయతీకి చేరుకుని నామినేషన్ వేశారు. అలాగే అరకు వేలి మండలం పెదలబుడు పంచాయతీకి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కొర్ర రామరావు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. బాబురావు కొత్తపల్లిగూడ సర్పంచ్ భర్తని గత 5 సంవత్సరాల ముందు మరి కొత్తపల్లిగూడ అభిమానులు, కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ మరి అలాగే నాకు ఎంతో ఆశపడి మరి మాకు సర్పంచ్గా చేసినందుకు వాళ్ళకి నా హృదయపూర్వకంగా శిరస్సు ఉంచుతూ నేను నమస్కరిస్తూ, నన్ను ఆత్మీయంగా ప్రేమతో అభిమానంతో బాబురావు భర్త రాజులమ్మ భర్త బాబురావు గారు ఉంటేనే ఈ పంచాయతీ కరెక్టు, ఎంతో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్నారని మరి ఆత్మీయులు ఇంతమంది వచ్చినందుకు వాళ్ళకి నా శిరస్సు ఇస్తూ నమస్కారం పెడుతున్నాను. ఈసారి కూడా నన్ను ఆదరించి ఈ జనాలు వచ్చి నన్ను అభిమానంతో నామినేషన్ వేయడానికి తీసుకొచ్చాము. నేను ఒక పిలుపు ఇచ్చినందుకు ఇంత జనాభా వచ్చారంటే మరి నా మీద ఎంతో అభిమానం ఉందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా నన్ను గెలిపించి తీరుస్తారు. అలాగే వాళ్ళని కూడా వాళ్ళ రుణం నేను తీర్చడానికి రెయ్యన్నగా, పగలన్నగా, చీకటన్నగా, ఎండన్నగా నేను నా జీవితంలో నాకున్న అవకాశాన్ని మేరకు ఏ రాత్రి అన్నగా పగలన్నగా నేను వాళ్ళ కష్టపడి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి వాళ్ళందరికీ నేను అంటే ఈ పరిస్థితులు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి నా కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మీడియాలకి అందరికీ ఇక్కడ వచ్చిన ప్రజలకి అందరికీ నమస్కారం అన్నయ్య. నేను గత ప్రభుత్వంలోనే మాజీ సర్పంచ్గా 5 సంవత్సరాలు చేశాను. ఇంకా ఈసారి కూడా పోటీ చేసి గెలిపించడానికి ప్రజలకి నమస్కారం చేస్తున్నాను.